10 బెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ పార్ట్ 3. బేసిక్‌గా క్రైమ్ థ్రిల్లర్స్‌లో మోస్ట్‌లీ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్. ఆ క్రైమ్ ఎందుకు చేశారు అనే దానికన్నా ఎలా చేశారు అనే పర్స్పెక్టివ్‌లో చూస్తాం. అందుకే ఒకసారి ఈ సినిమాలు చూడడం స్టార్ట్ చేస్తే మధ్యలో ఆపడం చాలా కష్టం. సో లాస్ట్ 6 మంత్స్‌లో మేం చూసిన బెస్ట్ 10 క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్‌ని మీ ముందుకు తీసుకొచ్చాం. సో ఇక లిస్ట్‌లోకి వెళ్లే ముందు ఎక్కడ మేం బెస్ట్ మూవీస్‌ని మిస్ అవుతామో అనే ఇంటెన్స్‌తో ఆల్మోస్ట్ ఒక 1 వీక్ కేటాయించి మరీ ఈ వీడియో చేశాం. సో మా కష్టానికి ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక 5 మెంబర్స్కి షేర్ చేయండి. నెంబర్ 10 కురుక్కు. ఇదొక మలయాళం మూవీ. చాలా మందికి ఈ సినిమా రిలీజ్ అయిందని కూడా తెలిసుండకపోవచ్చు. అంత సైలెంట్గా వచ్చి హ్యూజ్ సక్సెస్ సాధించింది. బేసిక్గా స్టోరీ ఏంటంటే ఒక అపార్ట్మెంట్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ని అతి దారుణంగా హత్య చేస్తారు. తన పక్క పోర్షన్లో ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఈ మర్డర్స్ని చూస్తాడు. ఆ తర్వాత ఏమైంది, ఈ కేసుని పోలీసులు సాల్వ్ చేశారా లేదా అని మీరు మూవీలో తెలుసుకోవాలి. జస్ట్ 1 అవర్ 40 మినిట్స్ ఉండే ఈ సినిమా ఎటువంటి సాంగ్స్ కానీ కామెడీ ట్రాక్ కానీ లేకుండా కంప్లీట్గా సీరియస్ క్రైమ్ థ్రిల్లో ఉంటుంది. ఇన్వెస్టిగేషన్లో కొత్త సైడ్ని మనకి చూపిస్తారు. మరోసారి కంటెంట్ ఈస్ కింగ్ అని ప్రూవ్ చేసింది. సో ఈ కురుక్కు మూవీని తెలుగులో V2 డబుల్ మర్డర్ పేరుతో యూట్యూబ్లో రిలీజ్ చేశారు, వెళ్ళి చూసేయండి. నెంబర్ 9 ది స్మైల్ మ్యాన్. మోస్ట్ అండర్ రేటెడ్ దిస్ 2025. మలయాళంలో శరత్ కుమార్ గారు గ్రేట్ యాక్టర్. అతను కానీ అతని సినిమాలు కానీ ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేం, అంత యూనిక్గా ఉంటాయి. అతని సినిమాల్లో పోర్ తొళిల్ మీకు నచ్చితే డెఫినెట్గా ఈ మూవీని చూడాల్సిందే. స్టోరీ ఏంటంటే మన హీరో ఒక సైకో కిల్లర్ని పట్టుకునే ప్రయత్నంలో ఒక యాక్సిడెంట్ జరిగి తన గతాన్ని మర్చిపోతాడు. అది తెలుసుకున్న ఆ కిల్లర్ ఈసారి మరింత దారుణంగా మర్డర్స్ చేయడం మొదలు పెడతాడు. ఆ తర్వాత ఏమైంది, చివరికి మన హీరో ఆ కిల్లర్ని పట్టుకున్నాడా లేదా అనేది ఈ మూవీ స్టోరీ. ఇప్పటికే 1000 ఆఫ్ మూవీస్ చూసాం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్స్వి. ఎలాంటి క్లూస్ లేకుండా ఒక సైకో కిల్లర్ క్రూరంగా హత్యలు చేయడం, దాన్ని పోలీసులు ఎలా సాల్వ్ చేశారు అని. బట్ ఈ మూవీ ఈజ్ డిఫరెంట్. మన హీరోకి ఆల్జిమర్స్ ప్రాబ్లం ఉండటం, దీనివల్ల ఎంటైర్ సినిమా మారిపోతుంది. ఒకవైపు అసలు కిల్లర్ ఎవరు, ఎందుకు హత్యలు చేస్తున్నాడు, ఇంకోవైపు మన హీరో విలనా హీరోనా అని క్యూరియాసిటీతో మూవీని చూస్తాం. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్యామిలీతో చూడొచ్చు. నెంబర్ 8 ఆఫీస్ ఆన్ డ్యూటీ. మనల్ని లాస్ట్ వరకు సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టే ఇన్వెస్టిగేట్ థ్రిల్లర్. బేసిక్గా స్టోరీ ఏంటంటే హరిశంకర్ అలియాస్ కుచుంకో బోబన్ తన మిస్బిహేవియర్ వల్ల డిప్యూటీ ఎస్పీ నుంచి సిఐగా డిమోట్ అవుతాడు. ఇదే టైంలో ఒక చిన్న చైన్ కేస్ తన పోలీస్ స్టేషన్కి వస్తుంది. అయితే ఆ కేసు తనని ఎంత దూరం తీసుకెళ్లింది, చివరికి ఏమైంది అనేది ఈ మూవీ స్టోరీ. మోస్ట్లీ ఈ సినిమా చూసినప్పుడు వీళ్ళు ట్విస్ట్లు రాసిన తర్వాత స్టోరీ రాసుకున్నారా లేదా స్టోరీ రాసిన తర్వాత ట్విస్ట్లు రాసుకున్నారా అనిపించింది. ప్రతి 10 నిమిషాలకి ట్విస్ట్లు వస్తూనే ఉంటాయి. అంత బాగా రాశారు జీతూ అష్రాఫ్ గారు. తన మూవీస్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఎంగేజింగ్ ఇన్వెస్టిగేట్ థ్రిల్లర్ ఇది. సో ఫ్యామిలీతో చూడండి, మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నెంబర్ 7 పాటల్లోక్ సీజన్ 2. సరిగ్గా 5 years బ్యాక్ సీజన్ 1 ఓటీటీలో రిలీజ్ అయ్యి థ్రిల్లర్ లవర్స్కి మంచి స్టఫ్ ఇచ్చింది. సీజన్ 1 చూసాకే సీజన్ 2 చూడండి, అప్పుడే ఒక క్లారిటీ వస్తుంది. ఈ సీజన్లో 2 వేరు లొకేషన్స్లో జరిగే క్రైమ్స్ని హీరో ఎలా సాల్వ్ చేశాడు అనేది చూస్తాం. బేసిక్గా సీజన్ 1 అంత పెద్ద సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అండ్ సాలిడ్ ఎమోషన్స్. ఈసారి కూడా దాన్ని మించేలా నెక్స్ట్ లెవెల్ థ్రిల్ ఫీల్ అవుతాం. ఒక్కో ఎపిసోడ్లో ఎంటర్ అయ్యే కొద్దీ కొత్త ట్విస్ట్లు, కొత్త క్యారెక్టర్స్ వస్తూనే ఉంటాయి. ఈసారి కూడా కనబర్చిన జైదీప్ యాక్టింగ్ ఇరక్కొట్టేశాడు. ఈ ఏజ్లో ఇలా చేయటం అంటే తన డెడికేషన్కి, తన హార్డ్ వర్క్కి టేక్ ఎ బావ్. సో ఫ్యామిలీతో చూడొచ్చు ఈ సీజన్. నెంబర్ 6 ప్రావింకుడు షాపు. ఇది ఒక డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్. ఒక 2 గంటలు మనల్ని చాలా ఎంగేజ్ చేస్తుంది అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు. బేసిక్గా కథ విషయానికి వస్తే ఊరికి దూరంగా ఉన్న ఒక కళ్ళు దుకాణంలో ఒక మర్డర్ జరుగుతుంది. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన హీరోకి ఎలాంటి సమస్యలు వచ్చాయి, ఇంతకీ ఆ మర్డర్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి అనేది ఈ మూవీలో చూస్తాం. జస్ట్ 11 క్యారెక్టర్స్తో ఉండే ఈ మూవీలో సీరియస్ ఇన్వెస్టిగేషన్తో పాటు డార్క్ హ్యూమర్ కూడా ఉంటుంది. మోస్ట్లీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లు అస్సలు గెస్ చేయలేం. అప్పటి వరకు ఒక లెవెల్లో వెళ్ళిన స్టోరీ ఇంకో రేంజ్కి వెళ్తుంది. సో ఫ్యామిలీతో చూడొచ్చు. నెంబర్ 5 ఐడెంటిటీ. ఈ 6 monthsలో ఆల్మోస్ట్ ఎక్కువ క్రైమ్ మూవీస్ మలయాళం ఇండస్ట్రీ నుంచే వచ్చాయి, ఒక్కో మూవీ ఒక్కో స్టోరీతో. అలాంటిదే ఈ ఐడెంటిటీ మూవీ కూడా. న్యూడ్ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న వాళ్లను హీరో ఎలా చంపాడు అనేది ఈ మూవీ స్టోరీ. ఒక చిన్న మిస్టేక్ వల్ల ఈ మూవీ అండర్ రేటెడ్గా ఉండిపోయింది. క్రైమ్ థ్రిల్లర్గా మొదలై చివరికి యాక్షన్లోకి షిఫ్ట్ అవుతుంది. ఎక్కడో ఫ్లో మిస్ అయినట్లు ఫీల్ అవుతాం. బట్ మూవీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి అండ్ ఆ కిల్లర్ బ్యాక్ స్టోరీకి చాలా ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయిపోతాం. సో ఫ్యామిలీతో చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. నెంబర్ 2 హిట్ 3.
తెలుగులో బెస్ట్ ఫ్రాంచైజ్ అంటే హిట్ యూనివర్స్. విశ్వక్ సేన్తో మొదలైన ఈ సిరీస్ ఆ తర్వాత అడవిశేష్, నాని, నెక్స్ట్ కార్తిక్ ఇలా ఒక అవెంజర్స్ లా ఉండబోతుంది. అయితే హిట్ 1, హిట్ 2 ఒక క్రైమ్ చుట్టూ ఉంటే ఇక్కడ చాలా క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ మర్డర్స్ ఎవరు, ఎందుకు చేశారు మనం మూవీలో చూస్తాం. ఈ ఫ్రాంచైజ్ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ శైలేష్ గారి రైటింగ్. మూవీలో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకొకటి జరుగుతూ ఉంటుంది. అందుకే లాస్ట్ వరకు ఆ థ్రిల్ ఫీల్లో ఉండిపోతాం. నాని గురించి కొత్తగా చెప్పాలా? వన్ మ్యాన్ షో అసలు. ఫ్యామిలీతో చూడకపోతే మంచిది, చాలా వైలెంట్గా ఉంటుంది. నెంబర్ 4 రేఖాచిత్రం. ఇప్పటి వరకు మనం క్రైమ్ జరిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసే సినిమాలే చూసాం. బట్ ఇక్కడ రివర్స్. ఆ కిల్లరే ఆ క్రైమ్ గురించి చెప్తే అదే ఈ రేఖాచిత్రం. ఎన్నో కలలు, ఎన్నో ఆశలతో ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి సినిమాల్లో నటించాలని కన్యాకుమారి నుండి మల్కాపురానికి వచ్చిన తర్వాత ఏమైంది? అదే సినిమా తనని ఎంత దూరం తీసుకెళ్లింది అనేది ఈ మూవీ స్టోరీ. ఒక డీసెంట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ ఇది. సినిమా మొదలైన 15 నిమిషాలకే ఆ కథలో ఇన్వాల్వ్ అయ్యి లాస్ట్ క్లైమాక్స్ వరకు మనం సీట్ ఎడ్జ్లో కూర్చుంటాం. దానికి తోడు ఆ బీజిఎం, ఆ సినిమాటోగ్రఫీ, ఆ లొకేషన్స్ కంప్లీట్గా ఒక క్రైమ్ సీన్లో ఉన్నట్టు ఫీల్ అవుతాం. మనం తెలియక చేసినా, తెలిసి చేసినా తప్పుల వల్ల వచ్చే కర్మ ఎప్పటికీ మనల్ని వదలదు అనే థీమ్తో ఈ మూవీ ఉంటుంది. ఇప్పటికీ కూడా ఈ మూవీ సోల్ ఇండియాలో ట్రెండింగ్లో ఉందంటే అర్థం చేసుకోండి. నెంబర్ 2 11. అందాల రాక్షసి తర్వాత నవీన్ చంద్ర కెరియర్లో ఒక మాస్టర్ పీస్ ఫిల్మ్ ఇది. మనం స్టోరీలో ఎంటర్ అయ్యే కొద్దీ మనం మతి పోగొట్టే ట్విస్టులు రివీల్ అవుతూనే ఉంటాయి. బేసిక్గా ప్లాట్ విషయానికి వస్తే వైజాగ్ సిటీలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. ఈ కేసుని ఏసీపీ అరవింద్ ఎలా సాల్వ్ చేశాడు, చివరికి ఏమైంది అనేది ఈ మూవీ స్టోరీ. యూనిక్ స్టోరీ, డీసెంట్ స్క్రీన్ ప్లే అండ్ మనల్ని థ్రిల్ చేసే మంచి మంచి ట్విస్ట్లు అండ్ క్లైమాక్స్ అయితే మనం ఇంకో రేంజ్ హై ఫీల్ అవుతాం. క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ చూసేవాళ్ళు మాత్రం ఈ 11 మస్ట్ వాచ్. సో ఫ్యామిలీతో చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ ఏమి ఉండదు. నెంబర్ 1 కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2. మా ఫేవరెట్ వెబ్ సిరీస్లో డెఫినెట్గా ఈ కేరళ క్రైమ్ ఫైల్ ఉంటుంది. ఈసారి కూడా సీజన్ 2 ఎలాంటి డిసప్పాయింట్ చేయలేదు. బేసిక్గా స్టోరీ ఏంటంటే కేరళ రాష్ట్రంలో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మిస్సింగ్ కేసు చుట్టూ ఉంటుంది ఈ మూవీ. 6 ఎపిసోడ్స్గా ఉండే ఈ సీజన్ లాస్ట్ ఎపిసోడ్ 40 మినిట్స్ తప్ప మిగతా అన్ని ఎపిసోడ్స్ 25 మినిట్స్ రన్ టైం మాత్రమే ఉంటాయి. మెయిన్గా ఈ సీజన్లో మాకు నచ్చింది ఏంటంటే అంబెలిరాజ్ మిస్ అయిన తర్వాత చేసే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్. చాలా నీట్ అండ్ క్లీన్గా ప్రతి డీటెయిల్ చూపెడుతూ ఆ సెటప్ కానీ, ఆ సినిమాటోగ్రఫీ కానీ, ఎంటైర్ సెట్టింగ్ మనం కూడా అక్కడే ఉన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఒక పోలీస్ ఆఫీసర్గా ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాం, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్యామిలీతో చూడొచ్చు. సో మూవీ లవర్స్, ఈ 6 మంత్స్లో మీరు చూసిన బెస్ట్ మూవీస్ ఏంటో కింద కామెంట్లో షేర్ చేయండి. అండ్ మా రికమెండేషన్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి కామెంట్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ మరొక సజెషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.